మొన్నటి వరకు చలి తీవ్రత నిన్న అకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలలో కూడా చూస్తున్నాం. ఈ విధంగా వాతావరణంలో మార్పులు రావడానికి గల కారణాలేంటి, బెంగాల్ తుఫాన్ ప్రభావం అనేది తెలంగాణ రాష్ట్రం మీద ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. ప్రస్తుతం మనం వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి రవీంద్ర గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ప్రస్తుతం చూస్తున్నాము వాతావరణంలో అనేక మార్పులు వస్తున్నాయి. విపరీతమైన చలి, మధ్యాహ్నం పూట ఎండ, సాయంకాలంలో అకస్మాత్తుగా వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఎందుకంటారు? యాక్చువల్గా ఈ సీజన్లో మనకు గాలులు నార్త్ నుంచి ఉత్తర దిశ నుంచి మన రాష్ట్రం వైపు వీస్తాయి. ఈ తుఫాన్ ఒకటి ఏర్పడడం వల్ల దీని నుంచి వచ్చే మబ్బులు మన రాష్ట్రం వైపు తక్కువ స్థాయిలో మబ్బులు రావడము, దాంతోపాటు తూర్పు గాలులు తోడవడం వల్ల మనకు రాబోయే 4-5 రోజుల వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు రాష్ట్రంలో కురిసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఏ జిల్లాలలో వర్ష సూచన అనేది ఉంది? ప్రత్యేకంగా రాష్ట్రంలో జిల్లాలను చూసే కంటే ఆల్మోస్ట్ తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది. ఇక చలి తీవ్రత ఏ విధంగా ఉండొచ్చు? ఎందుకంటే ప్రస్తుతం సాధారణంగానే మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు అంటారు? చలి ఇప్పుడు సాధారణం కన్నా 1-2 డిగ్రీలు సాధారణ ఉష్ణోగ్రత కన్నా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఈ ప్రభావము ఒక 5 నుంచి వారం రోజుల వరకు కొనసాగే అవకాశం ఉంది. ఆ వారం రోజుల తర్వాతనే మళ్ళీ చలి అనేది మనకు పెరిగే అవకాశం ఉంటుంది. రానున్న 4-5 రోజుల పాటు కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు. అయితే బెంగాల్ తుఫాన్ ప్రస్తుతం ఏ విధంగా ఉంది? బెంగాల్ తుఫాను ప్రస్తుతము అది ప్రస్ఫుటమైన అల్పపీడన ప్రాంతంగా మారి అది అంతర్గత తమిళనాడు మీదుగా కేరళ వైపుకు కొనసాగుతుంది. ఇది ఈరోజు సాయంత్రం కల్లా అరేబియన్ సీలో ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? పగటిపూట ఉష్ణోగ్రతలు చూసుకున్నా లేదంటే రాత్రి సమయంలో చూసుకున్నా ఎలా ఉండే అవకాశం ఉందంటారు? హైదరాబాద్లో వచ్చే 3-4 రోజుల వరకు అయితే కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగానే కొనసాగే అవకాశం ఉంది. ఈ 3-4 రోజులు ఒక తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం చూసినట్లయితే కూడా మొన్నటి వరకు చలి తీవ్రత అనేది ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో అధికంగా ఉంది. అయితే నిన్నటి నుంచి ఒక్కసారిగా మనకు వాతావరణంలో మార్పు అనేది చూసాము. హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలలో కూడా ఒక్కసారిగా మనకు వర్షాలు అనేవి కురిశాయి. ఇక ఈ రోజు అదేవిధంగా రానున్న 3 రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక ప్రస్తుతం చలి తీవ్రత మనం చూసినట్లయితే కూడా సాధారణంగానే ఉంది. అదేవిధంగా 1-2 డిగ్రీలు ఉండాల్సిన దానికంటే కూడా 1-2 డిగ్రీలు ఎక్కువగానే మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ అనిల్తో